గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో ప్రధానంగా ఉన్నటువంటి బ్యానర్ చూసినట్టయితే ఈ కృష్ణా బోర్డుకు సంబంధించిన ఇష్యూ ప్రధానంగా రగులుతుంది. ఇప్పుడు మొత్తం ఈ తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నటువంటి బోర్డు సభ్య కార్యదర్శి గుప్తా ప్రతిపాదనపై టీఎస్ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఫైర్ అవుతుంది. అది కేవలం ఏపీకి ఒత్తాస పలికేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు గుప్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై మండిపడుతుంది. దీనిపై కేంద్ర మంత్రి ఉమాభారతి కూడా ఫిర్యాదు చేసేందుకు ఈరోజు హరీష్ రావు కలుస్తున్నారు. అది ప్రధానంగా ఉంది. ఆయన నిజానికి ఆయన పూర్తిగా ఏపీకి మేలు జరిగే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయన వెంటనే తొలగించాలి అన్నటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా పెట్టబోతుంది తెలంగాణ సర్కార్. అదొకటి ఉంది. ఆ తర్వాత ఇంకో వారు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి అర్హత ఇక్కడ ఎవరికి లేదు, నేను డైరెక్ట్గా సోనియా గాంధీ దగ్గర తెలుసుకుంటా అని చెప్పి కోమటిరెడ్డి అంటున్నారు. సో అదొక వార్త ఇంకోటి ప్రధానంగా ఉంది పొలిటికల్ న్యూస్లో. ఆ తర్వాత మూడో వార్త చూసినట్టయితే నిన్న ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు నిన్న 2 చోట్ల సదస్సు నిర్వహించాయి. హైదరాబాద్లోని కాచిగూడ, తర్వాత నేరేడుమెట్లో. అక్కడ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తర్వాత పౌర హక్కుల నేత హరగోపాల్ మాట్లాడారు. ప్రజల బతుకు తెరువు మార్చేందుకు లేదా మెరుగుపరిచేందుకు ఇప్పటిదాకా తెలంగాణ సర్కార్ ఒక్క చర్య కూడా చేపట్టలేదు. హైదరాబాద్ ఒక్కటే బాగుపడితే సరిపోదు, మళ్ళీ అభివృద్ధి గతంలో లాగా హైదరాబాద్ చుట్టే చేస్తున్నారు, జిల్లాలను పట్టించుకోరని చెప్పి ప్రశ్నించారు. ఇంతకుముందు సమైక్యాంధ్రలో ఉన్నట్టే రియల్టర్లు తర్వాత కాంట్రాక్టర్ల హవా హైదరాబాద్లో కొనసాగుతుంది, ఇది కాదు తెలంగాణ ప్రజలు ఆశించిందని చెప్పి కామెంట్ చేశారు. అదొకటి ఉంది. తర్వాత స్వేచ్ఛ లేని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు, ఇప్పుడు అట్లాంటి తెలంగాణ మనం చూస్తున్నామని చెప్పి పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇది కూడా ఇంకో ప్రధానమైనటువంటి వార్త. ఆ తర్వాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయన అక్కడ ఈ పర్యావరణ హితంగా ఉన్నటువంటి కొన్ని ఆటోమొబైల్కి సంబంధించిన ఇవి చూశారు. అందులో ముఖ్యంగా ఒక కార్ని పర్యావరణ హితంగా పరిజ్ఞానం మన దగ్గర ప్రవేశపెట్టాలని చెప్పి ఆయన ఒక కార్ని చూసి కామెంట్ చేశారు, మాట్లాడారు. అది కూడా ప్రధానంగా ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఖతర్లో పర్యటిస్తున్నారు. భారత్ మారుతోంది, మా దేశం ఒక అవకాశాల గని, ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులకి ప్రధాని పిలిపించారు. అదొక వార్త ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది. స్విట్జర్లాండ్లో నిన్న ఒక అంశానికి సంబంధించి అభిప్రాయ సేకరణ జరిగింది. ఫ్రీగా ఇచ్చేటువంటి అంశాల మీద ప్రజలు ఎట్లా స్పందిస్తారనేందుకు ఇది ఒక ఉదాహరణ. ఏమి పని చేయకుండానే కనీస ఆదాయాన్ని అందరికీ అందించాలన్నటువంటి ఒక ప్రతిపాదన. అక్కడ ఏం పని చేయకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఒక ప్రతిపాదన. ఆ ప్రతిపాదనని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తిరస్కరించారు. ఉచితంగా వచ్చేది మాకేది వద్దు, ఉచితంగా డబ్బులు వద్దని చెప్పి అది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా తిరస్కరిస్తూ ఓటింగ్ ఇచ్చారు. అది ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక వార్త. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజా సంఘాలు నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ రాష్ట్ర సర్కార్పై మాట్లాడారు, రాష్ట్ర సర్కార్ పనితీరుపై మాట్లాడారు. ప్రజల బతుకు తెరువు మార్చేందుకు మెరుగుపరిచేందుకు సర్కార్ ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తం మళ్ళీ సమైక్యాంధ్రలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు రియల్టర్లు హైదరాబాద్లో స్వైర విహారం చేస్తున్నారు. నిజంగానే ఎట్లా జరుగుతుంది ఈ ఇష్యూపై మాట్లాడదాం. మనతో ఈ అంశంపై చర్చించేందుకు బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు మనతున్నారు. భానుగారు, మీరు ఇట్లా చూస్తారు కోదండరాం తర్వాత ప్రొఫెసర్ కోదండరాం అండ్ హరగోపాల్ కామెంట్స్ని? మనం ఓవరాల్గా మరి కోదండరాం గారు ఆ విధమైనటువంటి కామెంట్స్ని ఏ సందర్భంలో చేశారు, ఏ రకంగా దాన్ని అన్వయించాలి అనేది చూడాల్సినటువంటిది ఉన్నప్పటికీ కూడా 2 ఏళ్ల తెలంగాణ అన్న అంశంపై మరి అంటే అదే కోదండరాం గారు నిన్న 2 రోజుల కింద మాట్లాడుతూ కూడా మరి వేరే మాట్లాడారు. నిన్నటి ఇదిలో వచ్చినటువంటి ఇదిలో వేరేగా ఉంది. ప్రభుత్వం బాగుందని మాట్లాడటం జరిగింది. మరి ఒకటే రోజులో 2వ రోజుల్లోనే మరి ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఉంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక, కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనుక ప్రజలకి దగ్గరగా పోయి ఉండకపోయినట్టయితే, ప్రజలకి అనుకుగా ప్రజలు ఆలోచన విధానానికి తగ్గట్టుగా పనిచేయకపోయినట్టయితే అనేక ఎన్నికల్లో ప్రజలు ఈ విధంగా ఓటేసేవాళ్ళు కాదు. ఇప్పుడు జరిగినటువంటి అనేక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు అని అంటేనే దాని అర్థం ఏంటంటే ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానానికి మద్దతు ఇస్తున్నారు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు రీడిజైన్కి సంబంధించినటువంటి విషయంలో అబ్జెక్షన్ ఉందా?
లేకపోతే రీడిజైన్ తను కొనియాడినటువంటి 2 రోజుల కిందనే చూసినాడు రీడిజైనింగ్ బాగా చేసినారని కోదండరామ్ గారే మాట్లాడారు. అది రీడిజైనింగ్ ఓకే. ఇక్కడ ప్రజల బతుకు తెరువులు మార్చే ప్రయత్నాలు ఏం చేయట్లేదు, శూన్యం, తీసుకున్న చర్యలు శూన్యం. ఇప్పుడు ప్రజల బ్రతుకు తెరువు మారాలంటే మరి మాకైతే కొన్ని ప్రాథమికమైనటువంటి ఇది ఉన్నాయి. ప్రజల బ్రతుకు తెరువు మారాలంటే ఈరోజు ప్రజలు చాలా గ్రామాల్లో కూడా తాగడానికి నీళ్ళు లేవు, ఫ్లోరైడ్ సహితమైనటువంటి వాటర్నే తాగుతున్నారు. వాళ్ళ బ్రతుకులు మార్చాలి కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. అది మరి ప్రజల బ్రతుకును మార్చడం కాదా? లేకపోతే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అగ్రికల్చర్ అన్ని జిల్లాలకు కూడా 10 జిల్లాల్లో కూడా సస్యశ్యామలం అవ్వాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక షెడ్యూల్ పెట్టుకుని పనిచేస్తున్నాం. అది మరి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును మార్చేటువంటి చర్య కాదా? లేకపోతే ఏది కాదు అనేటువంటిది మరి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి. మేము వచ్చేప్పటికీ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇంజనీరింగ్ వ్యవస్థ మేము వచ్చేప్పటికి ఏ విధంగా, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఇతర కాలేజెస్ కానివ్వండి, ఆ రోజు మేము వచ్చేప్పటికి ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉంది అనేటువంటిది చూస్తున్నారు. అనేకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఒక రకమైనటువంటి టెక్నో స్కిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నానికి టీ హబ్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా స్టార్టప్ కంపెనీస్ని డెవలప్ చేసేటువంటి విధంగా ఒకవైపు కొత్త ఎంప్లాయ్మెంట్ రావడానికి కొత్త కంపెనీస్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం కానీ అనేకమైనటువంటి ఇప్పుడు ఈరోజు ఈ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపేటటువంటి ఒక చిన్న స్కామ్ కానీ ఒక ఇది కానీ ఉందా అనేది చూస్తున్నారు ప్రజలు. ఒక మంత్రి మీద కానీ ఒక ఇది మీద కానీ ఒక స్కామ్ కానీ చేసినటువంటి సందర్భమే లేదు. కొద్దిగా అటు ఇటుగా ఎవరైనా కొద్దిగా అటు ఇటుగా పోతే కూడా దాన్ని సహించేటువంటి పరిస్థితిలో లేనటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇతర స్కీమ్స్, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, హాస్టల్లో సన్నబియ్యం ప్రవేశపెట్టినట్టు కానివ్వండి, ఈరోజు కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రజలకి చేస్తున్నటువంటి ఇది కానివ్వండి, అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కేవలం 2 సంవత్సరాల్లోనే ఏదో ఈ రాష్ట్రం మొత్తాన్ని మార్చేటువంటిది ఒక పాయింట్ మీరు అన్నటువంటిది ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల విషయంలో మాట్లాడటం. కాంట్రాక్టర్ల కంటే ఒకే రోజు సమైక్యాంధ్రలో ఉన్న కాంట్రాక్టర్లు రియల్టర్లు అన్నారు. అది ఆంధ్ర తెలంగాణ కాకుండా అదే కాంట్రాక్టర్లు అదే రియల్టర్లు చెప్పేది హైదరాబాద్ లో ఉన్నారు. ఒకే రోజు మనం కాంట్రాక్టర్లు తయారు చేసుకోలేము. తెలంగాణ ప్రాంతంలో ఒకటే రోజు కాంట్రాక్టర్లు ప్రొడ్యూస్ చేయలేము. ఈరోజు మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి చెరువులకు సంబంధించినటువంటి వర్షాన్ని ఎవరు చేస్తున్నారు? ఆంధ్ర కాంట్రాక్టర్లు చేయట్లేదే, మొత్తం తెలంగాణకు సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు. ఏవైతే మేజర్ ప్రాజెక్ట్స్ మిషన్ భగీరథలో కూడా కొంతవరకు ఇక్కడ వాళ్ళే చేస్తున్నారు. కానీ మేజర్ ఇవి ఏవైతున్నాయో ఒక 1000 కోట్ల వర్క్ చేయగలిగేటువంటి కేపబిలిటీ, దానికి టెండర్కి ఎలిజిబిలిటీ ఉండాలి. మనం ఏం చేసాం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 10 కోట్ల వరకు ఎవరైనా కూడా కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఎలిజిబిలిటీ అవసరం లేదు, మీరు ఎవరైనా కూడా కొత్తగా చేసుకోవచ్చు. గతంలో ఎప్పుడూ లేదు, ఏ రోజు లేనటువంటి ఫెసిలిటీని ఈరోజు ఇచ్చేందుకు మన కాంట్రాక్టర్స్ కూడా అవకాశం రావాలి, మన వాళ్ళు కూడా ముందు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనం అవకాశం ఇచ్చాం. ఒకసారి ఈ సంవత్సరం కనుక వాళ్ళు 10 కోట్లు చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ 20 కోట్లు చేయొచ్చు, ఆ తర్వాత ఇయర్ 50 కోట్లు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక లక్ష్యంతో పోతున్నాం. కానీ ఒక్కటే రోజు మొత్తం మార్చాలి, వ్యవస్థనే మార్చేసేయాలి అని అంటే అది అయ్యే పని కాదు. దీన్ని మరి వాళ్ళంతా కూడా సిస్టమ్ను స్టడీ చేసి ఏమైనా స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటే వాటి గురించి మాట్లాడితే కనుక మనం డెఫినెట్గా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ సూచనలు చేసినా కూడా ఏమైనా స్పెసిఫిక్ నిజంగా ఈ విధంగా పోవడం వల్ల ఇప్పుడు విద్యావంతుల వేదిక సంతోషం, వాళ్ళు స్పెసిఫిక్ సూచనలతో రావాలి. అంతేగాని ఊరికనే ఆరోపణలు చేసి కూర్చోవడం వల్ల దానివల్ల ఉపయోగం ఉండదు అనేది నా ఉద్దేశం. డెఫినెట్గా కూడా ప్రభుత్వానికి విద్యావంతుల వేదిక ద్వారా ఏమైనా ఒక మంచి సూచనలు ఏమైనా వస్తే వాటిని డెఫినెట్గా మేము తీసుకుంటాం. సీతారెడ్డి గారు, 2 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వ తీరుతను ఈ సదస్సులో జరిగినటువంటి చర్చ ఇది. మీరు ఎట్లా చూస్తారా చర్చను? అంటే ఎవరు మాట్లాడిన అనేదానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మోరార్లెస్ టీఆర్ఎస్ ప్రభుత్వానో లేకపోతే ఉద్యమ సమయంలో భారీ ఎత్తున సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులే కేసీఆర్ గారి నాయకత్వానికో మరొకదానికో కొన్నిసార్లు డైరెక్ట్గా కొన్నిసార్లు ఇండైరెక్ట్గా మోరార్లెస్ ఆయనకే సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులే ఆఫ్టర్ 2 years విద్యావంతుల వేదిక ఈ విషయాలు చెప్తుందంటే మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. 2 years నుంచి అవకాశం రాలేదు. 2 years ఇదే వెరీ షార్ట్ టైం ఫర్ ఎ న్యూ గవర్నమెంట్, ఫర్ ఎ న్యూ స్టేట్ అని అనుకుంటే కూడా ఇది ప్రజల అభిప్రాయాలను కొంతమేరకు వ్యతిరేకరించినటువంటి విషయం మాత్రం దీంట్లో ఉంది. అంటే నేను అనుకునేది అంటే తెలంగాణ ఒకటి మీరు భానుప్రసాదరావు గారు చెప్తూ పెన్షన్లు పెంచినాము, మరొకటి చేసినాము, మరొకటి ఇవి గవర్నమెంట్స్ కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా
ఈ మధ్య కాలంలో మనకు పెరిగినటువంటి లైఫ్ స్టైల్కి అనుగుణంగా, జీవన ప్రమాణాలకు అనుగుణంగా మనం పెంచాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి తీరుతెన్నులు, ఆ తర్వాత ఏం ఆశించి తెలంగాణ మనం ఇక్కడ సాధించామన్నటువంటి విషయంలో దాన్ని కంటిన్యూ చేయడంలో, అంటే తెలంగాణ అస్తిత్వము, వ్యక్తిత్వాన్ని గౌరవించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందనే విషయం బహుశా వారు చెప్పే ప్రయత్నం చేసినట్టు నాకు కనపడింది. రెండోది ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో చూస్తే నిన్న మొన్న 3-4 వ్యక్తులకి బ్రహ్మాండంగా జనాలు చాలా ఎక్కువగా థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణ యానివర్సరీ సందర్భంగా తుమ్మల గారికి, మరొకరికి మీరు బాగా ఉద్యమంలో పనిచేసి తెలంగాణ తెచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అని చెప్పి, అంటే ప్రజల యొక్క వ్యక్తీకరణ మీకు ఎట్లుంది చూడండి. వాళ్ళకి అంటే వ్యంగ్యంగా అనమాట. అంటే ఒక ఫీలింగ్, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే తెలంగాణలో అధికారం వెళ్తున్నారు, వ్యతిరేకించిన వాళ్ళకు ప్రజల యొక్క ఆకాంక్షలు ఏం తెలుస్తుంది, సింపుల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇస్తే సరిపోతుందా, అంటే తెలంగాణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని గౌరవించని వాళ్ళు వాళ్ళ అధికారం వెళ్తున్నారు అనే విషయాన్ని చెప్పడం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి, వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని చెప్పినట్టు కనబడుతోంది. ఖచ్చితంగా లాస్ట్ 2 yearsలో మేజర్ రిఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం మనం చేయలేకపోయినాం, కరువును ఎదుర్కోలేకపోయినాం, పూర్తి స్థాయిలో మార్కెట్ కమిటీలను ఇంకా అపాయింట్మెంట్ చేయలేదు, రైతులకు ఇవ్వాల్సినటువంటి పూర్తి స్థాయి భద్రత, వేర్ హౌసింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, గోదావరి కడుతున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఐకేపీ కేంద్రాల్లో కూడా వర్షం పడితే ధాన్యం తడవకుండా టార్పల్ లేనటువంటి పరిస్థితి మన అన్ని మార్కెట్ పరిస్థితి యాడ్స్లలో ఉంది. కాబట్టి ఈ రకంగా వ్యవసాయం మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. అనుకున్నంత మేరకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైనాం. ఈ అన్నింటినీ హోలిస్టిక్ అప్రోచ్ కనుక తీసుకుంటే, ప్రభుత్వం మొత్తంగా ఏం చేయలేదు, ఇంటికాడ పడుకుందని నేను చెప్పట్లేదు. కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు, దే ఆర్ ట్రైంగ్ టు ప్రోగ్రెస్ ఇన్ ఇట్. కానీ వాటిలో అనుకున్న ఫలితాలు రాలేదు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద ఇంకా దృష్టి లేదని చెప్పే విషయానికి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఓవరాల్గా గవర్నమెంట్ యాక్టివిటీ 2 yearsలో అనుకున్నంత కాదు, చాలా పూర్గా ఉందనే విషయాన్ని ప్రజలలో ఉంది. కాకపోతే ఎలక్షన్స్లో గెలుపు అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇంకా చేస్తారు, ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తారు అనే ఆలోచనకి రిజల్ట్ ఇవ్వడం వేరు. కానీ క్షేత్రస్థాయిలో రిజల్ట్ మాత్రము చాలా పూర్గుందన్న విషయాన్ని, ప్రజలలో ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్పినారు. మిగతా పార్టీల అభిప్రాయం కూడా మోరార్లెస్ ది సేమ్. రైట్. చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు వచ్చారు. రవి గారు, నిన్న తెలంగాణ విద్యావంతుల వేదిక 2 ఏళ్ల తెలంగాణ ప్రజా ఆకాంక్షలు ప్రభుత్వ తీరుతెన్నులపై జరిగిన సదస్సులో చేసిన కామెంట్ ఎట్లా చూస్తారు? ఇంకా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల బతుకు తెరువును మార్చేవి, బాగుపరిచేటువంటి చర్యలు ఏం తీసుకోలేదు, శూన్యమని అన్నారు. నిజంగా అట్లుందా? అంటే తెలంగాణ విద్యావంతులు కొంత టైం తీసుకున్నారు. ఒక ప్రభుత్వానికి పనిచేయడానికి కనీసం కొంత టైం ఇవ్వాలని 2 సంవత్సరాలు చూసిన తర్వాత మాట్లాడుతున్నారు. విద్యావంతులు రాజకీయాల గురించి మాట్లాడేటటువంటి సంస్థ కాదు అది. మామూలుగా కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే బీజేపీ కానీ, ఇతర పార్టీలు సిపిఎస్, సిపిఎం వీళ్ళంతా రాజకీయంగా మాట్లాడారని చెప్పొచ్చు. విద్యావంతులు వాళ్ళు మాట్లాడేదాన్ని ఒక్కొక్క సబ్జెక్టు గురించి మాట్లాడారు. ఆ సబ్జెక్టులో ఏదైనా గుణాత్మకమైన మార్పు తెలంగాణ ప్రజల్లో రాలేదు అనేదే వాళ్ళు చెప్తున్నారు. దానికి మనకి ప్రజల్లో మార్పు రావడానికి బాగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. దాంట్లో ముఖ్యంగా యువకులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం కానీ, లేకపోతే పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వటం కానీ, లేకపోతే చదువుల సందర్భంలో KG to PG పెట్టడం కానీ, ఇవన్నిటినీ కాకుండా ఏమి చేయకపోగా విద్యాలయాల్లో ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. 2 సంవత్సరాల కిందట అంతకుముందు తెలంగాణ కోసం విద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితిని ఆ రోజు చూసాం. మరి ఇవాళ కూడా ఇంతవరకు కంటిన్యూస్గా అన్ని యూనివర్సిటీల్లో, ముఖ్యంగా మనకి న్యూక్లియస్ లాగా ఉన్నటువంటి ఉస్మానియాలో నిన్న మొన్న పెద్ద మీటింగ్ మాట్లాడితే ఏం మాట్లాడతారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందేమో అనేటటువంటి విధంగా ఆ రక ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ, నాయకులు కానీ అక్కడ పోయే పరిస్థితికి లేకపోగా ప్రతిపక్షాల నుంచి పోయే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ స్వేచ్ఛగా బ్రతుకుతాము, మన తెలంగాణని మనం మంత్రుల్ని ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎవరు ఆహ్వానించలేదు అనుకుంటా, నాకు తెలుసు. ఆహ్వానించే పరిస్థితులు లేవు, వాళ్ళు పోయే పరిస్థితి కూడా. ఎందుకంటే అది కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమం. ఆ విద్యార్థి నాయకులు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూపించకపోగా యూనివర్సిటీల్లో మొత్తం 2-3 యూనివర్సిటీలు తప్ప అన్ని యూనివర్సిటీల్లో కూడా ఇవాళ మనకి వీసీలు కూడా లేని పరిస్థితి. ఒక యూనివర్సిటీకి వీసీ అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాంటి వాడు, దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి. విధానపరమైన నిర్ణయాలన్నీ వీసీ స్థాయిలో తీసుకుంటారు. అటువంటి రెగ్యులర్ వీసీని కూడా వేయకుండా ఉండేటటువంటి పరిస్థితి. రైతులకి ₹1,00,000 మేము అప్పు మాఫీ చేస్తామనేది పెద్ద ముఖ్యమైనటువంటి ఒక హామీ. ఆ హామీని 4 కిస్తీలు చేసి దాంట్లో 2 ఇచ్చారు, 3వది ఇంకా ఎప్పుడు కూడా రిలీజ్ కాలేదు, 4వది వచ్చే సంవత్సరం చేస్తామని చెప్తే రైతులందరూ మళ్ళీ అప్పు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఈ నెలలో ఇవ్వకపోతే మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పడేటటువంటి అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. రేపు మళ్ళీ వచ్చేటటువంటి దానికోసం కాకుండా ఆత్మహత్యల సంగతి కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల మానసికంగానైనా వాళ్ళు హ్యాపీగా ఉండి కొంత చనిపోయే పరిస్థితి ఆపకుండా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి ఈ కరువు ఇది ప్రకృతి వల్ల వచ్చినటువంటిదైనా వర్షాలు లేకపోయినా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కరువు నివారణ చర్యలు తీసుకోవాలి. మరి ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఇంటలెక్చువల్స్ కానీ వీళ్ళందరూ కూడా నెత్తిని నూరు పెట్టుకొని మొత్తుకున్నా కూడా కరువు నివారణ చర్యల గురించి అసలు మాట్లాడలేదు, వాటి మీద చర్యలు తీసుకోలేదు. పంటలు పోతే వాటికి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇప్పటికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని చూస్తే మరి ఈ 2 సంవత్సరాల్లో ఆశించింది 100% ఉంటే చేసింది 10% ఉన్నట్టుగా కనపడుతుంది. అందువలన ఇంటలెక్చువల్స్ మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు అది కరెక్టే అంటున్నారు, వాళ్ళు మాట్లాడింది కరెక్ట్గా. ఇన్పుట్ సబ్సిడీ విషయానికి వస్తే మేము అధికారంలోకి వచ్చేప్పటికి ఎంత ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో ఉంది. గత ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రు అనేటువంటిది ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. మీరు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు బెంగళూరు ఉండొచ్చు, కానీ బట్ ఆ టైం లోపల ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఈరోజు మేము వచ్చిన తర్వాతనే పే చేయడం జరిగింది. ఎర్రజొన్నకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా అవన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టినటువంటి సందర్భం. ఈరోజు వ్యవసాయానికి సంబంధించినంత వరకు బీజేపీ ప్రభుత్వం కూడా మమ్మల్ని విమర్శించేటువంటి ఇదికి వచ్చిందనంటే ఇక మేము అంతకంటే హాస్యాస్పదమైనటువంటి ఇది ఏది ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో వ్యవసాయాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాల కంటే కూడా ఈరోజు గతంలోనేమో దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ఒక నాన్ పర్ఫార్మింగ్ ఆయన క్రికెట్ క్లబ్లో ఎక్కువసేపు ఉండి అగ్రికల్చర్ మినిస్ట్రీలో తక్కువసేపు ఉన్నటువంటి మంత్రిని పెట్టి కాంగ్రెస్ పార్టీ నడిపించింది. ఆయన ఎంతసేపటికి క్రికెట్ దగ్గరే ఉంటాడు. ఆయనేమో అగ్రికల్చర్ మినిస్టర్ కాబట్టి ఈ దేశంలో 80% మంది 70% మంది అగ్రికల్చర్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ రోజు ఆయన మంత్రిగా పెట్టి ఈ దేశాన్ని పూర్తిగా అగ్రికల్చరల్గా అన్యాయం చేసేటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నాయి. ఈ రోజేమో బీజేపీ వచ్చిన తర్వాత అటు ఒకవైపు ఏమో లేవీ ఎత్తేస్తారు, ఒకవైపు రైతులు పత్తి మీద ఆధారపడినటువంటి రైతులందరినీ వాళ్ళ నోట్లో మట్టిపోస్తూ ఈరోజు దిగుమతులకు పర్మిషన్ ఇస్తారు. మన దగ్గర పడినటువంటి పత్తికే మనకు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉంటే పత్తిలో దిగుమతులకి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఇన్సూరెన్స్ గురించి ఎన్నో సందర్భాల్లో రైతులంతా కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద ఉన్నటువంటి రైతులంతా అడుగుతున్నారు, ఒక రైతు యూనిట్గా ఇన్సూరెన్స్ చేయండి అని. రైతు మిగిలినటువంటి ఇన్సూరెన్స్ ఏ విధంగానైతే ఎవరైతే ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యక్తి ఉంటాడో అతనికి నష్టపోతే ఇతనికి ఇవ్వాలంటే ఇంతవరకు అతను అటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు కూడా మళ్ళీ విమర్శించడం అనేటువంటిది ఎంతవరకు ఇది అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొన్ని ఆశయాలతో కొన్ని లక్ష్యాలతో ఏర్పడ్డది. అందులో ప్రధానమైనటువంటిది నీరు, ఉద్యోగాలు, నిధులు. నీటికి సంబంధించినంత వరకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ వాటన్నిటిని కూడా మనకు రావాల్సినటువంటి న్యాయమైన వాటాని ఏ విధంగా మనం దక్కించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాం. నిధులకు సంబంధించి డెఫినెట్గా అవి మనకు రాష్ట్రం అంటూ ఏర్పడ్డ తర్వాత మన నిధులు మనకే ఉంటాయి. మనకి నిధులు మన నిధులు మనకే వస్తాయి. అది రాష్ట్రం ఏర్పడడంతోనే అది సిద్ధించింది. ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 20,000 ఉద్యోగాల పైచలకు ఉద్యోగాలకి ఆల్రెడీ ఏపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయిపోవచ్చు. ఆశించిన స్థాయిలో ఉద్యోగాల నియామకం జరగట్లేదు అన్నారు. మేము అదే చెప్తున్నాం. దాదాపుగా 20,000 ఉద్యోగాలకి ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయిపోయింది. ఇంకా 20,000 ఉద్యోగాలకి ఆల్రెడీ ఒకవైపు క్లియరెన్సెస్ వచ్చినటువంటి పరిస్థితి. ఇంతవరకు 2 సంవత్సరాలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగుల విభజనను పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి సంస్థలు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానివ్వండి, హైకోర్టును కానీ ఇవన్నింటినీ కూడా విభజన కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఒక 4 రోజులు కరెక్ట్గా అనుకుంటే చేయగలిగేటువంటి పరిస్థితిలో ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా విభజన కూడా పూర్తి చేయలేనటువంటి అన్లెస్ విభజన పూర్తయితే తప్పితే, ఉద్యోగుల విభజన పూర్తి అయిపోతే తప్పితే మనం ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి స్థాయిలో ఒక అవగాహన. ఇప్పుడు నేను ఎక్కువ డీటెయిల్స్లో పోదలుచుకోలేదు, కానీ ఇప్పుడు మనం రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీగా మా యొక్క అభిప్రాయాలు మేము చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో మీకు అభ్యర్థరాలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడొద్దు అంటే ఆ విషయాల మీద సరే అంతే కదా. దాని గురించి దాని మీద చర్చించాల్సిన వ్యవసాయం గురించి చెప్పాల్సి వస్తే విప్లవాత్మక నిర్ణయాలు కొన్ని తీసుకుంటే అది చరిత్ర గతిని మార్చాలి. మీరు పంట బీమా యోజనను పూర్తిగా
స్టడీ చేయమని చెప్పేసి నేను భానుప్రసాదరావు గారిని కోరుతా చేసిన ఉన్నాను. నేను మండల యూనిట్గా మనం చేస్తా ఉన్నాం, రైతు యూనిట్గా చేయడం, గ్రామ యూనిట్గా రైతు యూనిట్గా చేయడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం అవునా కాదా, ఆ విషయంలో ఎంత మెషినరీ కావాలనే విషయాన్ని అట్లీస్ట్ ఉన్న విషయాన్ని రిఫార్మ్ చేసి అనేక రకాలుగా దాన్ని సంస్కరించిన తర్వాత దాంట్లో 50% రైతులను తీసుకురాగలిగితే మనందరం కలిసి బ్రహ్మాండ అనే విషయం మీకు తెలుసు. రెండోది, మీరు చేస్తున్న మిషన్ కాకతీయ దేశం మొత్తం ఇప్పుడు ఇలా కృషి సించాయి యోజన కింద 5 లక్షల చెరువులను ఆధునీకరిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కడతా ఉన్నారు. అవన్నీ అగ్రికల్చర్కి పనికిరావా? మూడోది, ఇన్పుట్ సబ్సిడీ మీరు చెప్పినటువంటి వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వ షేర్ ఎంతో కూడా మీరు దయచేసి మాట్లాడండి నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు. నాలుగోది, వాళ్ళ చెరుకు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎంతో కడగండ్లు ఎదుర్కొంటే ఇవాళ వాళ్ళందరి బకాయిలు చెరుకు రైతులని దేశం మొత్తంగా, భారతీయ జనతా పార్టీ ఇస్ నాట్ ఎ ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీగా చెరుకు రైతులు దేశం మొత్తం పెద్ద ఎత్తున ఉంటారు. లాస్ట్ ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలనలో మరో పాలనలో ఉన్నట్టు రైతులు యూరియాల కోసం లైన్లలో ఉండి పోలీసులతో తన్నులు తిని ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు చేయట్లేదు. నల్ల మార్కెట్కి పోకుండా తరలించకుండా ప్రయత్నం చేస్తే ఇవాళ యూరియా అందరికీ దొరుకుతుంది. పెద్ద విప్లవం అంటే నేను ఏం చేయట్లేదు మీరు వ్యవసాయ రంగంలో మాట్లాడితే మీరు చెప్తాను. ప్లస్ రుణాలు అవన్నీ వేరే విషయాలు. తర్వాత వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మొత్తం తెలంగాణ ప్రజల ఒక పాయింట్ నేను చెప్పాను, క్లారిటీ ఇవ్వాలి కాబట్టి. రెండోది, ఎంప్లాయ్మెంట్లో గుణాత్మకమైన మార్పు ఉందా లేదా అనే విషయం మీరు గమనించండి. నేను చెప్పేది ఏంటంటే ఎంత మేరకు మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగినాము. తర్వాత ఎస్పెషల్లీ తెలంగాణ యువకులు మాత్రమే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావాలంటే మేము ఒక టీఎస్ ఐపాస్ పెట్టినాం, దాంతో అందరూ అయిపోతారనే విధంగా మీరు మాట్లాడితే ఎంతమంది ఎస్సీ ఎస్టీ యువకులు నిరుద్యోగులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తెలంగాణలో తయారైనారు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, దానికి ప్రభుత్వం చేపట్టినటువంటి వారు ఇంకో మాట అందరి అభిప్రాయం హైదరాబాద్ చుట్టూతో కాకుండా జిల్లాలను కూడా మనం చేసుకోవాలంటే ఏ జిల్లాలలో పరిశ్రమలు వచ్చాయి, అనుబంధ పరిశ్రమలు అనేకమైనటువంటి మేజర్ ఇండస్ట్రీస్కి అలైడ్ ఇండస్ట్రీస్ రావచ్చును, ఆ రకంగా ప్రయత్నాలు జరిగినాయా, కనీసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ మనం వాడుకోగలిగినామా. ఇవి కాకుండా ఓన్లీ పొలిటికల్ స్ట్రెంగ్తనింగ్ అంటే మీకు రాజకీయపరమైనటువంటి ఆధిక్యత కోసం చేస్తున్న కార్యక్రమాలు మీరు ప్రతిరోజు లాస్ట్ 2 సంవత్సరాలు ఉన్నటువంటి పేపర్లలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ మరొకటి కానీ ప్రముఖమైన విషయాలు మన రాష్ట్రంలో ఏమిటి, వేరే పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి నాయకులు జాయిన్ కావడం తప్పితే తెలంగాణ ఉద్యోగులు యువకులు తర్వాత నిరుద్యోగులు అడిగింది మీరు అసలు విభజన ప్రక్రియను పూర్తి చేయకుండా మేము రిక్రూట్మెంట్ చేస్తామని అంటున్నాను. నేనేమంటున్నా, ఉద్యోగుల విభజన పూర్తి చేయకుండా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రశ్న కాదు కానీ ఒక ఉద్యోగుల విభజన ప్రక్రియ మధ్యలో ఎన్ని సాంకేతిక లేదండి. మీరు రెండు హామీలు ఇచ్చారు, ప్రశ్న సమాధానం కాదు. కేవలం ఒకటి మీ చేతిలో ఉంది ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడము, 2 తండాలను పంచాయతీలు చేయడం. మీరు ఒక సంతకం ఎడవ చేత్తో పెట్టి జీవో ఇస్తే అయ్యే 2 కార్యక్రమాలని ఇందులో రవి గారు చెప్పినటువంటి వీసీల విషయంలో మినిమం ఎవరన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో వీసీ కాగలిగినోడు ఒక్కడు లేడా మరి అంటే నేమంటాను. మీకు ఈ చిన్న చిన్న విషయాలకి ఇంత పెద్ద సాంకేతిక అంశాలు అడ్డం వస్తే ఉద్యోగుల విభజన 2 రాష్ట్రాలతో ముడిపడిన అంశం, దాన్ని సామరస్యంగా ముందు చేస్తా ఉన్నారు. 2 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ రాష్ట్రాలు ఒప్పుకున్న దాన్ని కూడా చేయట్లేదు, ఒప్పుకున్న వాటిని కూడా చేయట్లేదు. 2 రాష్ట్రాలకు సర్కార్ ఏం చేసిందన్నారు మీరు చెప్పారు, చాలా విషయాలు. సంగప్ప గారు ఒక విషయం, ఎవరినో ఒక పోలీస్ పట్టుకొని పోతుంటే నన్ను ఒక్కనే పోయి ఎందుకు పట్టుకుంటారు, ఆ ఊరంతా తప్పులు చేసినాయి, మేము అందరం కలిసి చేసాము, ఆ రోజు పట్టుకోలేదు ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు అన్నట్టుంది. కాంగ్రెస్ అట్ట చేసింది, బీజేపీ అట్ట, వేరే చర్చ పెట్టండి. బీజేపీ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, దాని మీద ప్రత్యేక చర్చ పెట్టండి, మాట్లాడతాం. వాళ్ళు ఎవరు మాట్లాడినా మరి ఓపెన్ ఈ చర్చ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడచ్చు. మేము ఇప్పుడు మాట్లాడేది మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు మీరు 2014 కంటే ముందు మిగిలి ఉన్నటువంటి మీ సబ్సిడీలు, మేము ఇచ్చిన సబ్సిడీలు చాలా ఇచ్చాం. ఎన్నికలు వచ్చే ముందు ఉన్నదాన్ని మీరు ప్రభుత్వంలోకి వచ్చారా తప్పనిసరిగా ఇవ్వాలా, ఇచ్చారా? శాంక్షన్ అయి ఉన్నటువంటి దాన్ని రిలీజ్ చేయటమే. నేను దీన్ని మొత్తం 4 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని మాత్రమే చేశారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఓకే, దీని మీద కూడా మాట్లాడతాం. ఇవాళ మాకే అంతా తెలుసు, రైతుల గురించి తెలుసు, విద్యార్థుల గురించి తెలుసు, పేదవాళ్ళ గురించి తెలుసు, సకల జనుల సర్వే చేపిస్తామని మేమంతా పట్టుకొని చేస్తామని చెప్పారు. దేనికోసం చేశారు ఈ సర్వేలు, దేనికోసం ప్రతి గ్రామంలో మా ఊరు మా ప్రణాళిక అని చేశారు, ఏమ దీంట్లో జరుగుతున్నాయి. ఇదంతా ఏక వ్యక్తి
ఆలోచనకి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4-5 కోట్ల మంది జనం కూడా వినాలి అనేటటువంటి భావంతో పనిచేయటం వల్లనే ప్రజల ఆకాంక్షలు వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు కాకుండా వీరి ఆలోచనలు ఏం చేయాలనే దాని మీద రాగానే ఏం చేశారు, మీరు ఈ ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరికి ఇచ్చేదాన్ని తీసేసి 1 సంవత్సరంలో ఏం లేదని ఫాస్ట్ అని పెట్టారు. ఆ ఫాస్ట్ పెట్టిన సంవత్సరంలో 1 సంవత్సర కాలం పెండింగ్ పెట్టి 1 సంవత్సరం తర్వాత ఇది చాలా ఇబ్బందికరమైన సబ్జెక్టు. పేద ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఫాస్ట్ లేదు గీస్ట్ లేదని మళ్ళీ దాన్ని రివర్స్ చేసే కార్యక్రమం, యూటర్న్ తీసుకున్న నిర్ణయాలు ఒక 10-15 ఉన్నాయి. అవి కాకుండా ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగేవాడిని కూడా భయపెట్టేటటువంటి ఒక పరిస్థితి. ప్రతిపక్షాలు ఎవరైనా ఆరోపణలు చేస్తే అవి మీరు నిరూపించకుండా చేస్తే మీ మీద కోర్టు కేసి జైలుకు పంపిస్తామనే ముఖ్యమంత్రి స్థాయిలో ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. చాలా విషయాలు కాదు, భాను గారు మీరు మాట్లాడండి, ఇంకో టాపిక్ వెళ్దాం. అసలు మొదలైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల పట్ల ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఎందుకు కలగట్లేదనంటే, ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు వ్యక్తి ఆధారితమైనటువంటి ఆరోపణలు చేయటము, లేకపోతే బాగా లేదనటము, లేకపోతే ఏమి చేయట్లేదు అనటము తప్పితే స్పెసిఫిక్గా ఇగో ఈ రంగంలో ఏం జరిగింది, ఈ పని ఏమైంది అనేటువంటి ఒక్క ప్రశ్న కూడా లేదండి. రాజకీయ పార్టీలో కూడా కేజీ టు పీజీ పెట్టలేదని చెప్పాను, కేజీ టు పీజీ పెట్టలేదని మేమే చెప్పాము. మేము ఇంతవరకు మాకు 5 సంవత్సరాలు మేమే చెప్పాము అంటున్నా, మీరు చెప్పడం కాదు, మేమే చెప్పాము, అసెంబ్లీలో చెప్పాము, అది ఎక్కడ కాదు చెప్పలేదంటే మేము అసెంబ్లీలో చెప్పాము, అన్ని చెప్తున్నాను. ఇంతవరకు ఇంతవరకు ఈ కార్యక్రమాలు చేసాము, ఇంతవరకు దాన్ని మొదలు పెట్టలేదని మేమే చెప్పాము. చెప్పేది చెప్పడం వల్ల మా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు ప్రారంభించలేదని. మొన్న అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించాం, ఆ వైపుగా అడుగులు పడుతున్నాయి. చూశారు ఎన్ని ఎస్సీలకు సంబంధించినటువంటి ఎన్ని గురుకులాలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎన్ని గురుకులాలు ప్రారంభించాం. గురుకులాలే కాదు, కేజీ టు పీజీ అంటే ఉన్న 3500 స్కూల్స్ పేరుతో తీసేచ్చే మీ ప్రభుత్వం ఇవాళ మీరు ఏం జరగలేదన్నారు, లిస్ట్ అంతా చెప్పారు, చెప్పారు. ఓకే డ్రైవ్ గారు, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కలకలం స్టార్ట్ అయిందా? నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి మీ అధిష్టానం మీద మాట్లాడారు, మీరు పార్టీ ఎందుకు నష్టపోతుందో చెప్పారు, మీ ఓడిపోవడానికి కారణాలు చెప్పారు. కానీ షోకాజ్ నోటీస్ ఇస్తే మళ్ళీ ఆయన మీకు అర్హత లేదు, నేను డైరెక్ట్ సోనియా గాంధీతో తెలుసుకుంటున్నారు. ఏం జరుగుతుంది మీ పార్టీలో? ఇది పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి మాట్లాడటం అనే విధానం మంచిది కాదని వారు మాట్లాడిన గంట లోపల నేనే మాట్లాడాను, ప్రెస్ మీట్ పెట్టి స్పోక్స్ పర్సన్గా. అందుకే మీకు అడుగుతున్నాను, చెప్పండి. మాట్లాడిన తర్వాత నిన్న దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి గారు ఈ రకంగా క్రమశిక్షణని పాటించకుండా మాట్లాడితే ఇది పార్టీకి నష్టం జరిగిద్ది, ఇతర పార్టీలకు లాభం జరిగిద్ది. ఇది టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేదాని ప్రకారం మాట్లాడినట్టుగా ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీని బాగు చేయాలనే ప్రేమతో మాట్లాడినట్టుగా నాయకులు చెప్పినట్టు ఉందా? అంతే కేసీఆర్ గారు వారు చేసే. ఎందుకంటే అంత ముందు రోజుల్లో వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి పోతున్నారని ఒక పేపర్లో టీవీల్లో మీరే చూపించారు కదా. మేము వీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని, కాంగ్రెస్ పార్టీని బాగు చేయాలని చెప్పి మాట్లాడేటటువంటి నాయకుల్లో నేను మొట్టమొదటి వాడిని. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీరు సోనియా గాంధీ గారు అపాయింట్ చేసినటువంటి పిసిసి అధ్యక్షుడు ఇవాళ పనిచేస్తున్నాడు. సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలు. ఆమె అపాయింట్ చేసి ఇక్కడ పని జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రతిపక్షంలో ఉండి మనం ప్రజల తరపున పోరాటం చేసి అధికార పార్టీకి చేసిన తప్పును చూపించాల్సిన దాన్ని వదిలిపెట్టి మీరు ఊరికనే ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని గాంధీ భవన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో మాట్లాడండి, ఏఐసిసి మీటింగ్లో మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడకుండా పార్టీ కంటే మీరే పెద్ద అనుకుంటే ఎవరు కూడా పార్టీ కంటే అతిథులు కాదు, పార్టీయే పెద్దది. అందువల్లనే 125 సంవత్సరాలు బతికింది. ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు, ఇందిరాగాంధీ గారు చనిపోయారు, మనకి అంతకుముందు నెహ్రూ గారు చనిపోయారు, దాని తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయారు, పివి నరసింహరావు చనిపోయారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇంత పోయినా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూనే ఉంది. దానికి ఒక సిద్ధాంతం, దానికి ఒక కార్యక్రమాలు ఎవరు రాహిత్యానికి
ప్రతి కష్టాలాగా కనపడుతుంది. ఒక ఇదేంటంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక దశ దిశ అనేటువంటిది ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. వాళ్ళకి ఎవరు అసలు నాయకత్వం అనేది కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకో మరి మనలాంటి వాళ్ళకి బాధగా కూడా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం అంటే మా కుటుంబ చరిత్రే దాంతో ఇదైపోయినటువంటి మా తాతల నుంచి మేము ఆ పార్టీతో ఎలైనటువంటి వాళ్ళం. దాన్ని వదిలేసి వచ్చారు ఇప్పుడు. అదే దాన్ని వదిలేసి వచ్చినప్పటికి కూడా ఈరోజు కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానివ్వండి, పార్టీ నడుపుతున్నటువంటి తీరు కానివ్వండి, బాధ అనిపిస్తుంది. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, వాటిని తీసుకుని ముందుకు పోతే బాగుండేది. దాంట్లో డెఫినెట్గా ఎంతవరకు ఇది ఉంది ఏమున్నది అని తీసుకుని ముందుకు పోయి ఒకవేళ ఒక ఇంతవరకు ఈ రోజు కూడా ఎన్నికల్లో ప్రజలు నిర్ణయాల పట్ల ఏంటిది అనేటువంటి సమీక్షించుకునేటువంటి స్థాయిలో కూడా లేదు ఓకే పార్టీ. సో ఇప్పుడు ఏదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడితే దాన్ని ఇదే సపోర్ట్ గా ఒకటే మీ పార్టీ పరిస్థితి అట్లా ఉంది. సామాన్యంగా ప్రజాస్వామ్యం కార్యక్రమాలు సంగప్ప మూల కారణమైనటువంటి దాని గురించి మాట్లాడతారు. మూల కారణం ఏంది ఏంటంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని పెద్ద ఎత్తున అధికారం ఇస్తారని లేక డబ్బు ఇస్తారని డైరెక్ట్ పాయింట్ వచ్చారు. అసలు ఇంతవరకు వీళ్ళందరూ కూడా చెప్పండి మీరు ఈ రకంగా చేయటం వల్లనే జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ఇక్కడ డబ్బుతోని కొనటానికో లేకపోతే ఇంకేదో ఇది చేసో పోవటం అనేటువంటిది పోయినటువంటి వాళ్ళల్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఇది కొరకు పోయేటువంటి పరిస్థితులు లేదు. 50 ఏళ్ళు మరి సోనియా గాంధీ గారితో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు, డైరెక్ట్గా సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పోయారు. వాళ్ళందరూ పోవడానికి ఏదో డబ్బు ఒకటే ఇది అనుకుంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఇంకొక ఇది కూడా చెప్పాల్సినటువంటి ఇదేంటంటే మీరు ఎంతసేపటికి ఏం చెప్తున్నారు, ఏదో టీఆర్ఎస్ పార్టీ ఆకర్షిస్తున్నది లేకపోతే ఇదేనంటే టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ డబ్బులతోనో ఆకర్షించడం లేకపోతే ఇంకోటి చేస్తే బీజేపీ నుంచి ఎందుకు రావట్లేదండి? సిపిఐ నుంచి ఎందుకు రావట్లేదు? సిపిఎం నుంచి ఎందుకు రావట్లేదు? ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వస్తున్నారు? అది పూర్తిగా వీక్ అయిపోయి ఎప్పుడైనా కూడా ఏ నావైతే మునిగిపోతూ ఉంటుందో అందులో నుంచి బయటపడాలని మా దగ్గర చెడు పనులు చేశారనే దాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, నిన్న మాట్లాడారు. ఒక మాట ఒకటి మీరు మాట్లాడారు, కార్యకర్తల్ని ఒక మాట తప్పు చేసిన వాళ్ళకి అందరం ఎక్కిస్తున్నారయ్యా. మీరు మా దగ్గర పిసిసి అధ్యక్షులుగా 2 సార్లు చేసి, రాష్ట్ర మంత్రిగా చేసి, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పేటటువంటి తప్పుడు విధానాలన్నిటికీ ఎవరైనా బాధ్యులని అనుకుంటే అటువంటి వాళ్ళందరికీ అత్యంత ఉన్నత స్థానాలు ఇచ్చేటటువంటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మరింత టైం కలుద్దాం. స్టే ట్యూన్.